ఎలక్షన్స్ కు ముందా తర్వాత అనేటువంటిది దేవుడెరు కానీ మొత్తానికైతే అన్ని రకాలుగా ఎట్లా చూసుకున్నా సరే ఫ్యామిలీ చుట్టూ మాత్రం భయంకరమైనటువంటి ఉచ్చు వాళ్ళకి వాళ్ళు చేసుకున్నది. ఇప్పుడు దాంట్లో వాళ్ళు పడ్డారు, ఆ ఉచ్చులకెళ్ళి వాళ్ళందరినీ లాగుతారు, ఖచ్చితంగా ఉచ్చుతో పాటు లాగుతారు, అందరినీ తీసి లోపలేస్తారు. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే తాను చేసిన తప్పు క్లియర్ గా ఏదో రోజు ఏదో నాడు తిరిగి మళ్ళీ కొడుతుంది. అదే ఇవాళ కొట్టడం మొదలు పెట్టింది. అంతే. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం చూసుకుందాం. నిన్న సండే మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఫ్రైడేనో సాటర్డేనో మేము క్లియర్గా చెప్పినాం చాలా పెద్ద ఎత్తున అరెస్టులు జరగబోతున్నాయి అనేటువంటిది. భుజంగరావు అరెస్ట్ ఇవాళ పెద్ద ఎత్తున జరిగింది, క్లియర్ కనబడతలేదా? ఇంకొంతమంది ఆల్రెడీ తిరుపతి అన్న అరెస్టు, భుజంగరావు తిరుపతి అన్న ఇద్దరు దొరికిండ్రు. మాజీ డిఐజీ మాత్రం ఇండియాలోకి వెళ్ళి ఎస్కేప్ అయింది. సో ప్రభాకర్ రావు సార్ ఏడున్నా కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఒక కామెడీ విషయం ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి విషయంలో నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. అసలు నేనైతే ఆ వీడియో చూసిన తర్వాత మాత్రం నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఇది 2 ఏళ్ల క్రితం వీడియో, ఇది ఇవాళ చెప్పలే ఆయన. ప్రభాకర్ రావు గారు మీరు రిటైర్ అయిపోయారు, అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐబి ఇంటెలిజెన్స్ కు ప్రత్యేకమైన జీవో ఇచ్చి 4 ఏళ్ళు, అంటే అసలు అన్లిమిటెడ్ ఎంతకాలమైన కేసీఆర్ ఉన్నంతకాలం ఐజీ ఉండొచ్చు అని ఆయన పెట్టారు. ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు హ్యాకర్స్ తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇవాళ ఎవరు ఎక్కడికి పోతుండ్రో, ఏ కార్యకర్తలు ఏ నాయకులు ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉన్నాడని. ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో. ఇక ఉండేది కేసీఆర్ 2 ఏళ్లే. వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం, వచ్చే రాజ్యం, వచ్చే రాజ్యం, వచ్చే రాజ్యం, వచ్చే రాజ్యం, వచ్చే రాజ్యం, వచ్చే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం. నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నా, రాబోయే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం. ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ, ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసుల నీ కొలుపల్లను 20 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళను తీసుకొచ్చి పోలీసుల నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు. నువ్వు రాసుకో, నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్న ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత, పోలీసులు ఐపీఎస్లు కాదు హోమ్ గార్డులను నీ ఇంటికి పంపించి నీ చొక్క బట్టి నువ్వు అనుకుంటుండొచ్చు ఆ ప్రగతి భవన్ అట్లనే ఉంటది, కేసీఆర్ ఇట్లనే ఉంటాడు, కేటీఆర్ నాటకాలు సాగుతాయని. 2 ఏళ్ళు గుర్తు పెట్టుకో. 730 రోజులు గోడ మీద బొగ్గు తీసుకొని గీతలు గీసుకో, రోజులు లెక్క పెట్టుకో. చదువు రాకపోతే ఒక్కొక్క గీత బొగ్గుతో గీసుకో. 730 రోజుల తర్వాత 1 గంట కూడా నీకు ఉండదు. నువ్వెక్కడ దాచుకుంటావో, నీ వస్తాది ఎక్కడ దాచుకుంటాడో, ఏ దేశానికి పారిపోతారో, ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో. నిన్న మన కేసీఆర్ బంధువులు ఈ దేశం పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు. మదన్న మీరు దృష్టి పెట్టాలి. కేసీఆర్ చుట్టాలు భారతదేశం పాస్పోర్ట్ ఉంటే నియంత్రణ ఉంటుందని చెప్పి చుట్టాలు పక్క దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటారు. ప్రభాకర్ రావు నువ్వు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పక్క దేశం పోయినా బొక్కలకు పోయినా పొగబెట్టి ఎలుకల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. మీరు అనుకుంటుండొచ్చు ఎప్పటి కేసీఆర్ ఉంటారు మమ్మల్ని కాపాడుతాడని. ఆ రోజు వస్తుంది ప్రగతి భవన్ మీద మేమందరం కలిసి చుట్టుముట్టినప్పుడు ప్రగతి భవన్ ఇటుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలా ఒకటి పీక్కున్నప్పుడు కేసీఆర్ గడీలను కుప్ప కూల్చినప్పుడు ఆ గడీల కింద నేల మలిగలలో మీరు దాచుకున్న ఎవరిని వదలం, చట్టం పరిధిలో మిమ్మల్ని శిక్షిస్తామని నేను చెప్తున్నా.
సో ఈ వీడియో 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం వీడియో ఇది వాస్తవంగా రాసి పెట్టుకోండి మిత్రులారా. నిజంగా కూడా ఒక దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు కానీ ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈ విధంగానే ఉంటాడు వాస్తవంగా చెప్పాలంటే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చాలా మిగతా విషయంలో కొంత ఉండొచ్చు కానీ ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్ అవసరం ఉంది. ప్రభాకర్ రావు సంబంధించిన అంశాన్ని ఎప్పటి నుంచో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోతుందని చెప్పి కూడా 2 సంవత్సరాల క్రితం చెప్పిండు. ప్లస్ ప్రైవేట్స్ అన్ని నిర్మించుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్ సంబంధించిన ప్రైవేట్స్ అన్ని నిర్మించుకోవడం చెప్పేసి కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం జరిగింది. అది 2 ఏళ్ల క్రితమే అధికారంలో లేనప్పుడే అంత ప్రాపర్ గా డీటెయిల్స్ ఉన్నాయంటే ఇప్పుడు అధికారం ఆయన చేతిలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థకి ఆయనే బాస్ అయి ఉన్నప్పుడు ఇంకెంత డీటెయిల్స్ తెలుస్తాయి ఆయనకి. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి ఏవో జరుగుతాయని ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో మీరు దొంగ పాస్పోర్ట్లు చేయించుకుంటున్నారు నువ్వు నీ ఫ్యామిలీ కేసీఆర్ అనేటువంటి మాట ఆయన మెన్షన్ చేసిండు. అంటే ఈ పాస్పోర్ట్ల పని ఇంకా ఆ ఫ్యామిలీ వదిలేనట్టే కదా. సో ఈ దొంగ పాస్పోర్ట్లు ఈ విషయం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటని ఎనలైజ్ చేసుకుంటే 2 ఏళ్ల క్రింది నుంచి వీళ్ళంతా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారా? అంటే ఏదో రోజు మా మీద కేసులు పెడితే మేము వెళ్ళిపోవాల్సిందే ఈ దేశం వదిలేసి అనేటువంటిది. ఎవరిని మభ్య పెడుతున్నారు వీళ్ళు? ఎందుకు ఇట్లా మభ్య పెడుతున్నారు? ఏం చేయడానికి? అంటే తెలంగాణ ప్రజలు అంత చిన్నగా కనిపిస్తున్నారా వీళ్ళకి? లేదంటే ఎవరు ఈ దొంగలు దొరకబట్టారు ఎవరు ఏమన్నారు అనేటువంటి భావమేనా? బట్ ఏదేమైనా 2 ఏళ్ల క్రితమే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇవాళ అదే మాట ఎల్కల్ని పట్టిరావడానికి పొగబెట్టి ఎల్కల్ని ఎట్లయితే పడతారో అట్లా నేను పడతా అని చెప్పేసి ప్రభాకర్ రావుని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ దొరికిన వాళ్ళందరూ రావులే, దొరకబోతున్న వాళ్ళందరూ కూడా రావులే ఉన్నట్టున్నారు మొత్తం పూర్తిగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీనిలో ఒక న్యూస్ చూద్దాం. ఇలా ఇగో ఇది న్యూస్. ప్రభాకర్ రావు A1 ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ విదేశాల్లో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు లుకౌట్ నోటీసులు జారీ చేసిన స్టేట్ పోలీసులు. భుజంగరావు తిరుపతన్నకు రిమాండ్. ట్యాపింగ్ మొత్తం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఆఫీస్ నుంచే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడబోతున్నదని తెలియడంతో ఆధారాల ధ్వంసం. వాటి సేకరించిన అధికారులు డేటా రిట్రీవ్ పై కసరత్తు. ఇక చూడండి, శ్రవణ్ రావు అనే వ్యక్తి ఈ మీడియా ఛానల్ సంబంధించినటువంటి ఓనర్. ఎవరైనా ఇక్కడ చూసిన ప్రైవేట్ టీవీ ఛానల్ ఉంటారు కదా, ఇది ఐ న్యూస్. ఇది ఎవరు కొనుగోలు చేసిరా అంటే సంతోష్ రావు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అందుకే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ప్రభాకర్ రావు, రాధాకిషన్, శ్రవణ్ రావు వీళ్ళ ముగ్గురి బండారం కనుక వీళ్ళు దొరికితే కనుక ఈ సంతోష్ రావు అనేటువంటి పెద్ద తిమింగలం బయటపడుతుంది. అప్పటిదాకా బయటపడేటువంటి పరిస్థితి లేదు వాస్తవం. అందుకే ఈ ముగ్గురు తప్పించుకొని విదేశాలకు పారిపోయారు. వీళ్ళు దొరకరు. ఇక లుకౌట్ నోటీసులు జారీ చేసినా విదేశా వాళ్ళు ఏ కంట్రీ పోయినో ఎక్కడ పోయినో కూడా తెలియదు. ఇక వాళ్ళు 5 సంవత్సరాలు ఇక అక్కడ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి తిరగాల్సింది తప్ప వేరే పరిస్థితి లేదు వాస్తవంగా. కానీ ఒకటే చెప్తున్నాను, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను, వీళ్ళ ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బంధువులు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వీళ్ళకు కూడా లుకౌట్ నోటీసులు ఇవ్వండి. వీళ్ళు మీ పర్మిషన్ లేకుండా ఎక్కడికి పోవద్దు. వాస్తవంగా ఈ రాష్ట్రం దాటిపోవాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని పోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా జారీ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దొంగలు వీళ్ళంతా. అలవైకుంఠపురం స్పార్క్ సిటీ. మా అలవైకుంఠపురం T19 స్పార్క్ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ located at మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే 165 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ మరియు వెస్ట్ ఫేసింగ్ అయితే 147 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. వెస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా అద్భుతంగా ఉండబోతోంది. ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ దిశగా కూడా మీ ప్రయత్నం అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. చూడండి, ఎఫ్ఐఆర్లో ఎవరెవరి పేర్లు అంటే ప్రభాకర్ రావు వెలమ, ప్రణీత్ రావు వెలమ, రాధాకిషన్ రావు వెలమ, భుజంగరావు వెలమ, తిరుపతన్న, శ్రవణ్ రావు వెలమ. ఇక అది మొత్తం వీళ్ళదే, వేరే రాజ్యమే లేదు. ఇక వీళ్ళ ఇష్టారీతే వీళ్ళేదో తెలంగాణ వీళ్ళ రాజ్యమైనట్టు, వెలమ రాజ్యమైనట్టు. అందుకే నేను చెప్పిన మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి సూచన చేస్తా ఉన్నాను, ఈ రాచకొండ అనేటువంటి పోలీస్ కమిషన్ పేరు మార్చండి అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాచకొండ అనేది ఒక వెలమ రాజ్యానికి ప్రతీక అది అని చెప్పేసి కూడా చెప్తాను. అందుకే దాని పేరు మార్చమని చెప్తాను మేము. అండ్ దట్టు దీంతో పాటు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఎంతమంది గుర్తున్నది? మొయినాబాద్ ఫామ్ హౌస్ కానీ లేదంటే మన కాంగ్రెస్ లో ఇవాళ మొన్న గెలిచిండు కదా కోమటిరెడ్డి, ఆయన బై ఎలక్షన్ మునుగోడు బై ఎలక్షన్. నేను చెప్తున్నా కదా ఇవాళ ఒక్కసారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మొత్తం బయటకు వచ్చి నిన్ననే రికవర్ అయినాయి కొంత డేటాకి సంబంధించి ఎక్కడెక్కడ దాచి పెట్టారో డేటా వీళ్ళు పగలగొట్టినటువంటి ఐటమ్స్ కూడా రికవర్ అయినాయి. డేటా గానే బయటకు వచ్చిందా? నేను చెప్తున్నా కదా బిడ్డ గుర్తుపెట్టుకోరు. ఇవాళ హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్ కాళ్ళు, హీరోలకు సంబంధించినటువంటి ఫోన్ కాళ్ళు సినిమా వాళ్ళే. ఇవి కాకుండా దీంట్లో అత్యంత హేయమైనటువంటి మాట ఏంటంటే సొంత పెళ్ళాలు ఎవరితో మాట్లాడుతున్నారు.
ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంటికి పోయిన తర్వాత ఏంది పరిస్థితి? ఆ పెండ్లా మాట్లాడే మాట్లాంటావా బాయ్? వాళ్ళ అమ్మకి ఫోన్ చేసుకుంటుంది, వాళ్ళ అన్నకు ఫోన్ చేసుకుంటుంది, తమ్మునికి ఫోన్ చేసుకుంటుంది. అరే అయ్యను కూడా వదిలిపెట్టలే ఆఖరికి. ఇవాళ నేను ఈ మాట చెప్తున్నా కదా, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఎవరితో మాట్లాడిండు, మా మీద ఏమైనా కక్షలు ఉన్నాయా, కుట్రలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా విన్నారు వీళ్ళు. హరీష్ రావుని సచ్చిన పాముని ఇలా చేసి హరీష్ రావు అనేటోడు ఎవరికి దక్కకుండా, హరీష్ రావు అనేటోడిని కిందేసి మీదేసి, ఒకప్పుడు ట్రబుల్ షూటర్ అంటుండే కదా వీళ్ళంతా. ఆ ట్రబుల్ షూటర్ ఎందుకు పనికి రాకుండా అయిందంటే కారణం గత 4 సంవత్సరాలు కరెక్ట్గా రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ రావుకి వాల్యూ లేకుండా చేసింది ఎందుకు? ఇగో ఇట్లాంటి వాటి వల్లే. ఇవన్నీ ఇవాళ మేము మాట్లాడడం కాదు, మీరు ఎనలైజ్ చేసుకోండి. నాకు ఒక సందర్భంలో ఒక మిత్రుడు చెప్పిండు, మిత్రుడు అంటే మిత్రుడు కాదు, పెద్ద మనిషి, కూడా మనకి దగ్గరగా ఉన్నాడు ఒక పెద్ద మనిషి, నాకు చాలా దగ్గర. సో ఆయన చెప్తా ఉన్నాడు, ఒక 10 సార్లు కొట్టుండట సంతోష్ రావుని కేటీఆర్ హరీష్ రావు పోడట, ప్రగతి బాల ఊరుకుడట, కనబడంగా పల్ల కొట్టుడాట. ఏందని చెప్పేసి మళ్ళీ ఈయన బాధ ఆయన చెప్పుకోండి పాపం, అన్న నన్ను కొట్టిడట, అది వాళ్ళ ఏడ్చుకుని ఇప్పుడట. ఇట్లా ఉండరు భయ్, ఎందుకురా రాజకీయ అధికారం కోసం అంత అరువు చేయాల్సిన అవసరం ఏంది నాకు అర్థం కాదు. ఇగో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు ఏవన్గా చేర్చారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పనిచేసి ఇటీవల సస్పెన్షన్ గురైన ప్రణీత్ రావును A2గా, ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా పనిచేసిన రాధాకిషన్ రావును A3గా, భుజంగ రావును A4గా, తిరుపతిను A5గా, A6గా, శ్రవణ్ రావును A7, A8గా మరో ఇద్దరిని పేర్లు వెల్లడించకుండా చేరుస్తూ పంజగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ రూపొందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావును కస్టడీ తీసుకునే సమయానికి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆయనకు స్టేట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 6 నెలల టూరిస్ట్ వీసా పైన ఆయన అక్కడికి వెళ్ళగా వీసా గడువు ముగిసిన తర్వాత పొడిగింపులకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. ఇది అద్భుతం. నువ్వు అక్కడ ఉన్నా దొరుకుతావు బిడ్డ, ఇక్కడికి వచ్చినా దొరుకుతావు. అనవసరంగా ఇబ్బంది పడకు, తొందర వచ్చేసి దొరికితే బాగుంటది, లేదంటే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే వాళ్ళకే తెలుసు దీంట్లో చట్టపరంగా తొందర దొరుకుతుంది లేట్ దొరుకుతుంది అనేటువంటి. ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా రాధాకిషన్ రావు లండన్ లో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ రావు నైజీరియాలో ఉన్నారట. మరోవైపు ప్రణీత్ రావు వారం రోజుల కస్టడీలో వెల్లడించిన వివరాల ఆధారంగా ఎస్ఐబిలో అదనపు ఎస్పీలుగా వ్యవహరించిన భుజంగరావు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అట, తిరుపతి అన్నట, మా కాన్సెన్సీ అట. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో అదనపు ఎస్పీను శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తాజాగా కోర్టులో హాజరు జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. పోలీస్ కస్టడీలో ప్రణీత్ రావు వెల్లడించిన విషయాలకు పోలీసులు విస్తుపోయారట. ఫోన్ ట్యాపింగ్ వివరాలన్నీ 10 ఏళ్ల పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో భద్రం చేసిన ప్రణీత్ రావు గత ఏడాది డిసెంబర్ 3న అసెంబ్లీ ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినదని తెలిసిన వెంటనే వాటిని డ్యామేజ్ చేసినట్టు వెల్లడించారు. ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ రాసి పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్, ఇది కోట్లలో ఉండేటువంటి ఎక్విప్మెంట్, మామూలు కాదు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లోని డేటాను రికవరీ చేయడంపై ఫోరెన్సిక్ వింగ్ దృష్టి పెట్టింది. ట్యాపింగ్ చేయడం కోసం ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన ప్రత్యేక హార్డ్వేర్ పరికరాలను సైతం విశ్లేషించడంపై ఫోకస్ పెట్టింది. స్పెషల్ పరికరాలను సైతం డ్యామేజ్ చేసినట్లు ప్రణీత్ రావు చెప్పడంతో వాటిని ఏ రీతిలో తిరిగి వినియోగించాలని దానిపై స్పెషలిస్టులు కసరత్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ హెడ్ గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్లను ట్యాపింగ్ చేసిన అంశాన్ని కస్టడీలో ప్రణీత్ రావు అంగీకరించారని దాన్ని రికార్డ్ చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాలతో మేరకు ఫోన్ ట్యాపింగ్ నిర్ణయాన్ని తీసుకున్న అంశంపై వారి అదుపులో తీసుకుని ప్రశ్నించాలని పోలీసులు భావించారు. రాజకీయ ప్రతినిధుల టార్గెట్ ప్రైవేట్ టీవీ ఛానల్ ఆఫీసులో సర్వర్ అట. అదే ఐ న్యూస్ శ్రవణ్ రావు, ఇంకా వేరే ఎందుకు? మరింత మంది అరెస్టుకు రంగం సిద్ధం. ఉద్దేశపూర్వకంగానే హార్డ్ డిస్క్ల ధ్వంసం అంటూ కూడా చూస్తాను కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్, ఇలాంటి ఎక్విప్మెంట్లు చాలా ఎక్విప్మెంట్లు కూడా తీసుకున్నట్ట. ఒక్కొక్క దాని ఖరీదు 2 నుంచి 3 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు కూడా, అంటే దాని క్యాబిలిటీ బట్టి ఉండదు. 5 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఎక్విప్మెంట్ ఉందట. ఇలాంటి ఎక్విప్మెంట్లు చాలా తీసుకున్నారని చెప్పేసి మనకున్న సమాచారం. సో ఖచ్చితంగా దీనిలో ఈ హార్డ్వేర్ సంబంధించినటువంటి దాంట్లో ఏ అయితే నెంబర్లు ఉంటాయో ఆ నెంబర్లు ఇన్సర్ట్ చేసేస్తే ఇమ్మీడియట్గా మొత్తం డేటా, వాట్సాప్ సిగ్నల్ అన్నీ వచ్చేస్తాయి, నో డౌట్. ఏ యాప్ వాడితే సెక్యూర్డ్ అని మనం అనుకుంటామో అట్లాంటి యాప్లు ఏం లేవు అలాంటి సాఫ్ట్వేర్లో. అండ్ బై ద వే ఇదే పేపర్లో ఇంకొక న్యూస్ చూడొచ్చు. అండ్ ఇది ఆల్రెడీ టాప్ పేపర్లో కూడా ఉన్నది. ఎర్ర పైకి పోతే తెలుస్తుంది. పోలీసుల్లో అంతర్మథనం, ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో పడతామనే భయం. ప్రణీత్ రావు ఎపిసోడ్తో మొదలైన గుబులు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు లింకు ఇందాకనే చెప్పినాం. మొబైల్ సంభాషణల రికార్డింగ్ వ్యవహారం ఉన్నతాధికారుల ఆదేశాలతో అనివార్యమైంది. నిబంధన ఉల్లంఘన అని తెలిసినా తప్పలే. వివిధ స్థాయిల్లోని పోలీసుల ఆఫీసర్లలో ఆందోళన. ఇది గుర్తుపెట్టుకోండి.
అసలు ఫోన్ ట్యాపింగ్ వెనకాలన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తొందరలోనే చాలా తొందరలో అరెస్ట్ అవుతారు. కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి నాకు తెలిసి ఆల్రెడీ లిక్కర్ వ్యవహారంతోనే ఈ 2-3 అరెస్టులు ఏవైతే ఇప్పుడు ఆయన ఫ్యామిలీలో జరగబోతున్నాయో వాటికే పాపం కాక బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక రానున్నటువంటి రోజుల్లో ఇట్లాంటి వ్యవహారంలో కూడా అరెస్ట్ అయితే ఇంకేందో చూడాలి. ఇందులో ఈ మొయినాబాద్ వంశం సంబంధించినట్లయితే బిఎల్ సంతోష్ టార్గెట్ చేశారు. ఈజ్ నెంబర్ 3 ఇన్ అవర్ కంట్రీ. అంతే, మన భారతదేశంలో నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఫోన్ను ట్యాప్ చేయడం అంటే ఏంది? ట్యాప్ చేయడం కాకుండా ఆ రికార్డులు బయట పెట్టారు వీళ్ళు. అయ్యో అదొక్కటేం తక్కువైందన్నా. ఇప్పుడు ఏదైతే కవిత అరెస్ట్ విషయంలో లేట్ అయింది అని మాట్లాడుతున్నటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేయబట్టే వాళ్ళు అరెస్ట్ లేట్ చేసిర్రు. ఈ విషయం కూడా బయట పడుతుంది, ఖచ్చితంగా బయట పడుతుంది. మీరు చూస్తూ ఉండండి. కవిత అంశంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎందుకు లేట్ చేసిర్రు అరెస్టులు అనేటువంటి మాట ఎవరెవరైతే మాట్లాడిర్రో మీ అందరికీ తొందరలోనే ఆ ఈడీ, ఈ సిబిఐ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఆన్సర్ చేయబోతున్నాయి ఈ విషయాన్ని కూడా. ఈడీ ఆఫీసర్లు, సిబిఐ ఆఫీసర్ల ఫోన్లు కూడా విన్నారంటే వీళ్ళు ఎంత దిగజారు. అయినా ఇందాకనే చెప్పినా నేను, సొంత పెన్లా మాటలు, తల్లి మాటలు, అయ్య మాటలు, కొడుకు ఆఖరికి ఇంట్లో పనోని మాటలు కూడా ఫోన్ రికార్డింగ్ చేసుకొని విన్నారంటే వీళ్ళు ఎంత దిగజారినట్టు లెక్క. అండ్ దీన్ని మేము ఇంకా బలంగా లోతుగా మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం. అఫ్కోర్స్ పోలీసు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ దీంట్లో ఎవరెక్కడ ఎన్ని దొంగ పనులు చేసిరు ఏంటి అనేటువంటిది కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత థర్డ్ పిల్లర్ ఆఫ్ ద హౌస్గా, థర్డ్ పిల్లర్ ఆఫ్ ద మీడియా సెంటర్గా మనకు ఉన్నది. కాబట్టి మనం చెప్పేటువంటి ప్రయత్నం, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం.